దేవుని దాసులు మాథ్యూస్ గారు ఉన్నారు. వారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. జరుగునున్న ప్రతి కార్యము కూడా దేవుడు జరిగించలాగున అందరము దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. పరిశుద్ధుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకారుడా, సర్వసృష్టికి దేవుడవైన మా ప్రభువా, మీకు వేలాది స్తోత్రాలు, స్తుతులనైనా. ఈరోజు జరిగిన ఈ కూడికను బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులనైనా. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, పాటలు రిలీజ్ చేస్తుండగా మీరు తోడుగా ఉండండి ప్రభువా, సహాయం చేయండి. మీ ఆత్మను ప్రభా మా మధ్య సంచారం చేయండి ప్రభా. మీ స్తోత్రాలు, స్తుతులనైనా. ముందున్న కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరం కూర్చుందాం. హల్లెలూయా. మరొకసారి ఈ స్థలమందునకు చేరిన చిన్న పెద్దలందరికీ కూడా ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. దేవుడు తన మహాకృపను బట్టి ఈ 2024 సంవత్సరంలో కూడా ఈ యొక్క ఆరాధన జరిగించుకోవటానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడిని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ఆరాధన కొనసాగించడానికి నూతన సంవత్సరంలో దేవుడు కృపనిస్తూ ఉన్నాడు. మరి ప్రత్యేకంగా గడిచిన సంవత్సరం నుండి నూతన పాటల రిలీజ్ కూడా చేయటానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ సంవత్సరం కూడా ఈ పనిని కొనసాగించటానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడిని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. తన దాసులకు మరలా చక్కని తలాంతు ఇచ్చి పాటలు రాయించడానికి, అట్లాగే అనేక మంది ఆ పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరచడానికి ప్రత్యేకంగా అవి స్టూడియోలో నూజివీడులో రికార్డ్ అయ్యి చక్కని సంగీతముతో మిళితమయ్యి ఈ దినమందు మనమందరం కూడా వాటిని తిలకించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. ఈ సమయంలో మన మధ్యనున్న దేవుని సేవకులు దయచేసి లేచి ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మొదటిగా ఈ పాటలు రిలీజ్ అవబోతూ ఉన్నాయి. ఆ పాటల తర్వాత ఈ పాటల విషయంలో కేవలం వినటమే అయిపోతుంది, చూసి పాడటానికి అవకాశం లేదని ఆ పాటల పుస్తకం కూడా రిలీజ్ చేయటం జరుగుతుంది. ఈ పాటల పుస్తకాలు ఈ రిలీజ్ అయిన తర్వాత, ప్రార్థన అయిన తర్వాత మీకు అందుబాటులోనికి వస్తాయి. మరి మీరు కూడా వాటిని పాడుకున్నట్లుగా, మీరు కూడా వాటితో దేవుణ్ణి ఆరాధించినట్లుగా ఆ పుస్తకాలు మీకు అందించబడతాయి. ఎవరైనా పొందుకోవాలనుకున్న వాళ్ళు జస్ట్ ఒక 20 రూపీస్, ఒక 20 రూపాయలు రుసుము చెల్లించి వాటిని మీరు తీసుకునవచ్చు. ఎందుకంటే ఇవి చాలా ప్రయాసతో రాశారు. ప్రత్యేకంగా విజయవాడలు ఇవన్నీ కూడా టైప్ చేసి దేవుని బిడ్డలారా అవన్నీ కూడా ఒక పుస్తకంలాగా రూపొందించి మనమందరం పాడుకోవటానికి అనువుగా మార్చబడ్డాయి. కాబట్టి దేవుని బిడ్డలారా ఈ సమయంలో సాంగ్స్ రిలీజ్ చేయబడతాయి, అట్లాగే పాటల పుస్తకం కూడా రిలీజ్ చేయబడుతుంది. ముందుగా ప్రత్యేకంగా సాంగ్స్ విషయంలో మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మన మధ్యలో దేవుని దాసు లాజర్ గారు ముందుగా ప్రార్థన చేస్తారు. తర్వాత దేవుని సేవకులు పెద్దలు డగ్లస్ గారు ప్రార్థన చేసి ఈ యొక్క ఆడియో సాంగ్స్ని, వీడియో సాంగ్స్ని రిలీజ్ చేస్తారు. అప్పుడే వేయబడవు. అదంతా అయిపోయిన వెంటనే మన మధ్యలో మరలా మనం ఆ బుక్ రిలీజ్లోకి వెళ్ళిపోదాం. ఈ సమయంలో లాజర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత డగ్లస్ గారు ప్రార్థన చేసి సాంగ్స్ రిలీజ్ చేస్తారు.